Welcome to Chemistry Internet. Today topic is bioinorganic chemistry. It is very important topic and one of the important topic in CSNet and GATE examination. We get total 8 to 10 marks weightage from this topic in CSNet examination. In GATE examination, we get 4 marks weightage from bioinorganic chemistry. And here the most important topics. These are the topics to cover in bioinorganic chemistry for CSNet and GATE examination. These topics are fine and ఈ టాపిక్స్ అన్నీ కూడా మొత్తం వచ్చేసి థియరీ పార్ట్ ఉంటుంది. ఎక్కువ స్ట్రక్చర్స్, వాటి యొక్క లైగెండ్స్ ఏ అమినో యాసిడ్స్ ఉంటాయి, ఏ మెటల్ అనేది ఉంటుంది, ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేది ఎలా ఉంటుందో మనకి వెరీ ఇంపార్టెంట్ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ వచ్చి పార్ఫిరిన్ రింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాటిలో రెసినెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మెటల్లో పార్ఫిరిన్ రింగ్, ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ రింగ్స్ ఉంటాయి, వీటి గురించి తెలుసుకోవాలి. అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో హిమోగ్లోబిన్, వాటి స్ట్రక్చర్ ఆక్సిఫామ్ డిఆక్సిఫామ్లో కలర్ కానీ ఎలా ఉంటుంది, ఆక్సిఫామ్ డిఆక్సిఫామ్లో హై స్పిన్ లో స్పిన్ ఉంటుంది, వాటి యొక్క సైజ్ ఎట్లా ఉంటుంది. హిమోసైన్ దేంటో ఉంటుంది, ఆర్థ్రోపోడా మొలస్కాలో ఉంటుంది. స్మాల్ ఇన్వర్టిబ్రేట్లో హెమిరైథ్రిన్ ఉంటుంది, వాటి స్ట్రక్చర్ ఉంటుంది. వాటి స్ట్రక్చర్స్లో ఏ మెటల్ ఉంటుంది, ఏ లైగెండ్స్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ లైగెండ్స్ ఉంటాయి. ఆక్సిజన్ స్టోరేజ్ వచ్చేసి మయోగ్లోబిన్ ఉంటుంది. మెటలో ఎంజైమ్స్లో వచ్చేసి జింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ మెటలో ఎంజైమ్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఇంపార్టెంట్వి కార్బోనిక్ ఎన్హైడ్రేస్, కార్బోక్సిపెప్టిడేస్, లివెల్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాసిడ్ ఫాస్ఫేటేస్ అనేది ఐరన్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, వీటి యొక్క యూజెస్ ఏంది, వీటి యొక్క ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది. కార్బోనిక్ పెప్టిడేస్ అనేది వీటి యొక్క ఫంక్షన్ ఏం చేస్తుంది, లివెల్ ఆల్కహాల్ డిహైడ్రోజన్ ఏం చేస్తుంది, వీటి యొక్క మోనోమర్ యూనిట్ యొక్క స్ట్రక్చర్ ఏంది, వాటి లైగెండ్స్ ఏముంటాయి, అది ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మ్యాక్సిమం దీని నుంచి 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో వచ్చి ఫ్లావోడాక్సిన్స్ ఉంటాయి, సైటోక్రోమ్స్ ఉంటాయి. సైటోక్రోమ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, సైటోక్రోమ్స్లో వచ్చి వాటి యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాల్యూ ఎంత ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది. అండ్ బ్లూ కాపర్ ప్రోటీన్స్ ఉంటాయి, దాంట్లో ఇవి ఉంటాయి, ఎజ్యూరిన్ ఉంటుంది, ప్లాస్టోసైనిన్, స్టెల్లాసైనిన్ ఉంటుంది. ఇవి దేంట్లో ఎలక్ట్రాన్ క్యారియర్గా యూజ్ అవుతాయి, ఇంపార్టెంట్. వాటి స్ట్రక్చర్స్ కూడా ఇంపార్టెంట్. వాటి కలర్ అనేది ఎట్లా వచ్చిందో కూడా ఇంపార్టెంట్. లైగెండ్ మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ వల్ల బ్లూ కాపర్ ప్రోటీన్ ఉంటుంది, ఆ లైగెండ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఐరన్ సల్ఫైడ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఐరన్ సల్ఫైడ్ ప్రోటీన్స్లో రూబ్రిడాక్సిన్, ఫెర్రిడాక్సిన్ ఉంటుంది, నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ ప్రాసెస్ అన్నింటిలో కల్లా ఎలక్ట్రాన్ క్యారియర్ వచ్చేసి ఐరన్ సల్ఫైడ్ ప్రోటీన్ ఉంటుంది. వీటి యొక్క స్ట్రక్చర్స్ స్ట్రక్చర్ యొక్క ఎట్లా ఉంటుంది, వాటిలో సల్ఫర్స్ ఉంటాయి, డబల్ సల్ఫర్స్ ఎన్ని ఉంటాయి, 16 సల్ఫర్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇంపార్టెంట్. అండ్ తర్వాత మెటల్ స్టోరేజ్ అండ్ మెటల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుంది. అవేంటి, ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఐరన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫెర్రిటిన్ అంటే ఐరన్ స్టోరేజ్ ఉంటుంది. సైడియా4 వచ్చి ఐరన్ స్టోరేజ్ ఇన్ మైక్రో ఆర్గానిజం. సెల్లోప్లాజం వచ్చేసి కాపర్ స్టోరేజ్, నైట్రోజన్ ఫిక్సేషన్. వీటిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది యూజ్ అవుతుంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని హైడ్రోజన్స్ అనేది ఆ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎన్ని మోల్స్ ఆఫ్ నైట్రోజన్ హైడ్రోజన్ ఇన్వాల్వ్ అవుతుంది కూడా ఇంపార్టెంట్. మెడిసినల్గా మెటల్స్ అనేది ఎలా ఉంటుంది. అండ్ ఫోటో సిస్టంలో 2 ఉంటాయి. ఫోటో సిస్టమ్ 1, 2 ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రాన్ క్యారియర్ ఏముంటుంది, దీని యొక్క స్ట్రక్చర్లో ఏ టైప్ ఆఫ్ మెటల్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్స్ అనేది మనం నేర్చుకుంటే తరువుగా మనకి ఈజీగా వీ విల్ గెట్ 10 మార్క్స్. మనం ఈజీగా 10 మార్క్స్ అనేవి అచీవ్ చేయగలుగుతాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ పార్ఫిరిన్ రింగ్ చూద్దాం. పార్ఫిరిన్ రింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ 4 పిర్రోల్ రింగ్స్ ఉంటాయి. 4 పిర్రోల్ రింగ్స్కి అండ్ బ్రిడ్జ్ కార్బన్స్ అనేవి ఇలా ఉంటుంది. ఈ పార్ఫిరిన్ రింగ్ స్ట్రక్చర్ అనేది ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఈ పార్ఫిరిన్ రింగ్లో టోటల్ 11 బాండ్స్ అనేవి ఉంటాయి, కానీ అకార్డింగ్ టు హకల్ ఓన్లీ 9 బాండ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైక్లిక్ రెసొనెన్స్ ఉంటుంది. లెట్స్ సీ. చూడండి, సైక్లిక్ రెసొనెన్స్ అనేది ఇట్లా ఉంటుంది. సైక్లిక్ రెసొనెన్స్లో ఓన్లీ 9 బాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ 2 బాండ్స్ అనేవి సైక్లిక్ రెసొనెన్స్లో అనేవి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. హుకుల్స్ అంటే ఏం కావాలి, స్ట్రక్చర్ వచ్చేసి సైక్లిక్ అవ్వాలి అండ్ sp2 కార్బన్స్ అనేది ఉండాలి.
అండ్ 4n+2 పై ఎలక్ట్రాన్స్ని సాటిస్ఫై అనేది చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అరోమాటిక్. హుకెల్స్ లా అనేది ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి సైక్లిక్ రెజొనెన్స్ ఇలా ఉంది. సపోజ్ ఇట్లా వస్తే ఆ సైక్లిక్ రెజొనెన్స్ అనేది అవ్వదు. అండ్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ సైక్లిక్ రెజొనెన్స్గా అనేది ఉండాలి. ఓన్లీ 9 బాండ్స్ అనేవి 9 బాండ్స్ అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటే n = 4 రింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. దీన్ని వచ్చి పార్ఫిన్ రింగ్ అంటాం. అండ్ క్లోరిన్ రింగ్ అంటే ఏంది? వెన్ 1 డబుల్ బాండ్ ఈస్ రెడ్యూస్డ్ ఇన్ పార్ఫిన్ రింగ్ దెన్ క్లోరిన్ రింగ్ ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఈ 2 నాన్ రెజొనెన్స్ డబుల్ బాండ్స్ అని ఆర్ నాన్ హకుల్ బాండ్స్ అంటాము. ఈ 2 బాండ్స్లో 1 డబుల్ బాండ్ని రెడ్యూస్ చేసినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని క్లోరిన్ రింగ్ అంటాం. సేమ్ పార్ఫిన్ క్లోరిన్ రింగ్ అన్నీ సేమ్, ఓన్లీ ఇక్కడ డబుల్ బాండ్ రెడ్యూస్ అయ్యి ఇక్కడ లేదు అంతే. ఇక్కడ టోటల్ 10 బాండ్స్ అని 9 బాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సేమ్ ఇందాక సైక్లిక్ రెజొనెన్స్. సైక్లిక్ రెజొనెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ క్లోరిన్ రింగ్లో వచ్చి టోటల్ 10 బాండ్స్ 9 బాండ్స్ ఇన్వాల్వ్ ఇన్ రెజొనెన్స్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి వెన్ 1 బ్రిడ్జ్ కార్బన్ రిమూవ్డ్ ఫ్రమ్ పార్ఫిన్ రింగ్. పార్ఫిన్ రింగ్లో వచ్చేసి 4 బ్రిడ్జ్ కార్బన్స్ ఉన్నాయి. ఒక బ్రిడ్జ్ కార్బన్ రిమూవ్ చేస్తే మనకి క్లోరిన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కార్బన్ తీసేసాం, క్లోరిన్ రింగ్ ఫామ్ అయింది. దీని యొక్క సైక్లిక్ రెజొనెన్స్ సేమ్. సైక్లిక్ రెజొనెన్స్ ఇక్కడ 8 బాండ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి వీటిలో ఈ పార్ఫిన్ రింగ్ వచ్చేసి మెటల్ అనేది స్టెబిలిటీ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ పార్ఫిన్ రింగ్ అంటే మొత్తం మనకి ఇక్కడ డోనర్ ఐటమ్స్ 4 ఉన్నాయి. లైక్ 4 కోఆర్డినేషన్ నెంబర్. లైక్ 4 కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మనకి ఏ మెటల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి? మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చూద్దాం. D8 ఆల్వేస్ ఫార్మ్ అ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్. స్క్వేర్ ప్లేనర్ మీన్స్ కోఆర్డినేషన్ నెంబర్ 4. ఈజీగా ఇట్లా రిమెంబర్ చేసుకోండి. ఇక్కడ 4 డోనర్ ఐటమ్స్ ఉన్నాయి. 4 డోనర్ ఐటమ్స్ అంటే స్క్వేర్ ప్లేనర్ ఫామ్ అవుతుంది. స్క్వేర్ ప్లేనర్ మనకి ఎక్కువగా ఏ కాన్ఫిగరేషన్ ఉన్న మెటల్స్ అనేవి ఫామ్ అవుతాయి? D8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్న మెటల్స్ ఆల్వేస్ ఫార్మ్స్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్. మనకి 3D సిరీస్లో D8 ఎక్కడుంది? నికిల్ +2 ఉంది. సో నికిల్ +2 అండ్ మిగిలిన వచ్చేసి విలియం సిరీస్ అనేది ఉంది. విలియం సిరీస్ మనం చూసాం కదా, ఐరన్ +2 E కోబాల్ట్ +2 E ఇర్వింగ్ విలియం సిరీస్ అనేది ఉంది. దీని యొక్క స్టెబిలిటీ ఆర్డర్ ఇది మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. సేమ్ ఇక్కడ 4 కోఆర్డినేషన్ నెంబర్ ఉంది. స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఏది ఫామ్ అవుతుంది? D8 కాంప్లెక్స్ ఆల్వేస్ ఫామ్ 4 కోఆర్డినేషన్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్. ఇక్కడ D8 మెటల్ ఏముంది? నికిల్ అనేది ఉంది. సో నికిల్, కాపర్, కోబాల్ట్, ఐరన్, జింక్. ఇంకా మిగిలినంతా కూడా మనకి ఇర్వింగ్ విలియం సిరీస్ ఫాలో అవుతాము. అండ్ నెక్స్ట్ కైనెటిక్ స్టెబిలిటీ వచ్చేసి సేమ్ ఇయే ఉంటుంది. నికిల్ అనేది లాస్ట్ అనేది ఉంటుంది. ఇది ఆర్డర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మెటల్లో పార్ఫిన్ కాంప్లెక్స్ రింగ్స్ మెటల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పార్ఫిన్ రింగ్ అనేది చూసాం. అది ఏ ప్రోటీన్లో అనేది ఉంటుంది? హీమీ గ్రూప్లో వచ్చి పార్ఫిన్ రింగ్ ఉంటుంది. వాటి యొక్క మెటల్ వచ్చేసి ఐరన్ అంటాం. అండ్ క్లోరిఫిన్లో వచ్చే రింగ్ వచ్చి క్లోరిన్ రింగ్ ఉంటుంది. మెటల్ మెగ్నీషియం. విటమిన్ B12లో క్లోరిన్ రింగ్ ఉంటుంది. మెటల్ వచ్చేసి కోబాల్ట్ అనేది ఉంటుంది. హీమీ గ్రూప్ అంటే నథింగ్ బట్ ద పార్ఫిన్ రింగ్ విత్ ద ఐరన్ ఆటమ్ ఎట్ ద సెంటర్. పార్ఫిన్ రింగ్ వచ్చేసి మెటల్ ఐరన్ అనేది ఉంటే దాన్ని హీమీ గ్రూప్ ఉంటాం. వీటి యొక్క ఆర్డర్ ఆఫ్ కాంజుగేషన్ వచ్చి హీమీ ఈజ్ గ్రేటర్ దెన్, క్లోరోఫిల్ ఈజ్ గ్రేటర్ దెన్ విటమిన్ B12. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2 times అడిగారు CSIR నెట్లో. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సపోజ్ ఇక్కడ మనకి ఒక మెటల్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసామంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మెటల్ అనేది పార్ఫిన్ రింగ్లో ప్లేస్ చేసినప్పుడు మనకి ఎన్ని 5 మెంబర్డ్ ఎన్ని 6 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయో చూడాలి. ఇక్కడ మెటల్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ పిర్రోల్ వచ్చి 5 మెంబర్డ్ రింగ్స్. పిర్రోల్ వచ్చి 4 ఉన్నాయి. 4 5 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి పిర్రోల్ రింగ్స్. అండ్ మెటల్ అనేది ఇక్కడ మెటల్ నైట్రోజన్ 1 2 3 4 5 6 మొత్తం ఇలా 6 మెంబర్డ్ ఎన్ని 4 6 మెంబర్డ్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక పార్ఫిన్లో ఒక మెటల్ అనేది కోఆర్డినేట్ అయినప్పుడు మనకి 4 5 మెంబర్డ్ రింగ్స్ పిర్రోల్ ఉంటుంది. అండ్ 4 6 మెంబర్డ్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మెటల్, నైట్రోజన్, కార్బన్ 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 నైట్రోజన్ టోటల్ 6 ఐటమ్స్ 6 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మెటల్ తీసుకుంటే మనకు వచ్చేసి
ఇక్కడ బ్రిడ్జ్ లేదు కాబట్టి మొత్తం వచ్చేసి 5 మెంబర్డ్ రింగ్స్, 3 6 మెంబర్డ్ రింగ్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కారిన్ రింగ్లో వచ్చేసి, అండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మెటల్ అనేది కోఆర్డినేట్ అయినప్పుడు కోరిన్ రింగ్లో మొత్తం మనకి ఇక్కడ వచ్చేసి 5 మెంబర్డ్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ 3 6 మెంబర్డ్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కార్బన్ లేదు కాబట్టి. అండ్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ ఈ స్ట్రక్చర్స్ ఒకసారి జస్ట్ ప్రాక్టీస్ చేసి ఈజీగా వస్తాయి. ఈ సైక్లిక్ రిజనెన్స్గా చూసుకుంటూ మనం ఆ స్ట్రక్చర్స్ డ్రా చేస్తే డబల్ బాండ్స్ అనేవి మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద బయోఇనార్ కెమిస్ట్రీ క్లాస్ 1. అండ్ రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.